ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జగదాత్రి కాదు గాని కేదార్కి కాల్ చేయి. పాపం రాత్రంతా పడుకోకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు. సరే కౌశిక్ గారు, ఇక మేము బయలుదేరుతాం. మీరెక్కడికి చేడి? ప్లీజ్ ఉండండి. మా జగదాత్రి కేదార్లకి ఈ గుడ్ న్యూస్ మీరే చెప్పండి. అంటే మాకు టైం అవుతుంది. ఆయన ఇది మీ ఫ్యామిలీ మ్యాటర్, మీరు చెప్తేనే బాగుంటుంది కదా. వాళ్ళు వెళ్ళాలంటున్నారు కదా యువరాజ్, వెళ్ళి నువ్వు. అయినా వాళ్ళేమి అంత ముఖ్యమైన వాళ్ళేం కాదులే ఫోన్ చేసి మరీ చెప్పడానికి. అదేంటి వదిన అలా అంటావు? బాబు కోసం నేనెంత బాధపడ్డానో అన్నయ్య వదిన కూడా అంతే బాధపడ్డారు. వాళ్లే ధైర్యం చెప్పకపోయి ఉంటే మాధురి నన్ను ఇంటికి వచ్చేది కాదు, అన్నం తిని ప్రశాంతంగా పడుకునేది కాదు. అమ్మ కౌశికి, నువ్వు ఫోన్ చేయి. సరే బాబాయ్. అయ్యో, మీ అందరి ప్రేమ చూసి ఆనందపడాలో, ఇప్పుడు వదిన ముందు అడ్డంగా దొరికిపోతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదే. కేదార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తప్పించుకున్నాడు. జగదాత్రి కాల్ చేస్తాను. నువ్వు కూడా స్విచ్ ఆఫ్ చేసావు కదా. లేదు, ఇందాక నాన్న ఫోన్ చేస్తే మాట్లాడాను, అలాగే పాకెట్లో పెట్టుకున్నాను. ఇదేందమ్మి, ఇంట్లో లేని జగదాత్రికి ఫోన్ చేస్తా ఉంటే ఫోను ఇంట్లో యాడో మోగుతా ఉండాది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు పిన్ని, అసలు సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? చెడి మా జగదాత్రి ఫోన్ మీ దగ్గర ఎందుకుంది?